ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము. ఇశ్రాయేలు వారలారా, మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. కన్యకయైన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరెన్నటికిని లేవదు. లేవనెత్తువాడొకడునూ లేక ఆమె భూమి మీద పడవేయబడియున్నది. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు వారిలో 1000 మంది అయి బయలు వెళ్లిన పట్టణస్థులలో 100 మంది తప్పించుకొని వత్తురు. 100 మంది అయి బయలు వెళ్లిన పట్టణస్థులలో 10 మంది తప్పించుకొని వత్తురు. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్నాశ్రయించుడి, నన్నాశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపుకుడి, గిల్గాలులో ప్రవేశింపుకుడి, బెయేర్షెబాకు వెళ్లకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరినూ ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాని నాశనము చేయును. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయువారలారా, ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు. ఆయన పేరు యెహోవా. బలాఢ్యుల మీదికి ఆయన నాశనము తెప్పింపగా దుర్గములు పాడగును. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు. యథార్థముగా మాటలాడు వారిని అసహ్యించుకొందురు. దోష నివృత్తికి రోకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుట వలన మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును. దరిద్రుల యొద్ద పంటమోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగద్రొక్కుదురు గనుక మలుపు రాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనెనును, వాటిలో మీరు కాపురముండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసిన ఎడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా నుండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. దేవుడును సైన్యములకు అధిపతియునైన ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ మధ్య సంచరింపబోవుచున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును. వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు. అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుతురు. రోదనము చేయ నేర్పుగలవారిని అంగలార్చుటకు పిలిపింతురు. ద్రాక్ష తోటలన్నిటిలో రోదనము వినబడును. యెహోవా దినము రావలెనని ఆశ పెట్టుకొని ఉన్నవారులారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడమీద చెయ్యి వేయగా పాము వాని కరిచినట్టు ఆ దినముండును. యెహోవా దినము నిజముగా వెలుగైయుండదు కాదా? వెలుగు ఏమాత్రమునూ లేక అది కారు చీకటిగా ఉండదా? మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రానింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా? మీరు మీ దేవతయైన మొలెకు గుడారమును మీరు పెట్టుకొనిన
విగ్రహముల పీఠమును మీరు మోసుకొని వచ్చితిరి గదా. కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మును చెరగొని పోవుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన పేరు సైన్యములకధిపతియగు దేవుడు.